BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అసలు సంపత్రావు వాణి దువ్వాడ శ్రీనివాస్కి ఎలా పరిచయం? వీళ్ళేం పైవాళ్ళు కాదు, మాకు దగ్గర రిలేషనే. ఎందుకంటే మా మదర్ వాళ్ళ మదరు, రాఘవరావు వాళ్ళ మదరు, అంటే వాణి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదరు సొంత అక్క చెల్లెలు. వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు. ఆ ముగ్గురు అక్క చెల్లెల్లో ఒక సిస్టర్ తాలూకా సంతానం మేము, అంటే మా అమ్మ మేము. ఒక సిస్టర్ తాలూకా సంతానం రాఘవరావు, వాణి, వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళేమి ఆకాశం నుంచి చూడిపడిన వాళ్ళు కాదు, అందరూ ఒకటే కుటుంబం. ఇదే సరే, మా కుటుంబంలో కొంతమంది మా ఇద్దరికి పెళ్లి చేయాలని రాఘవరావుకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు మరి, ఆయన ముందు నుంచి కూడా ఇష్టం లేదు. అది చెప్పాడు కూడా ఆయన. మేము వద్దని చెప్పాము, ఆ కుర్రాడిని చేసుకోవద్దని కూడా చెప్పాము. వాళ్ళ అమ్మ కూడా చెప్పారు, మేము చెప్పాము చేసుకోవద్దని చెప్పాము. అదేదో మా ఫాదర్ రైల్వే ఎంప్లాయ్ అని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని. వాళ్ళకి మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి అహంకారం అన్నమాట. అది అహంకారం ఎలాంటిదంటే, మేమే సర్వస్వం. ఈ దేశ రాజకీయాలకి, రాష్ట్ర రాజకీయాలకి, జిల్లా రాజకీయాలకి మేమే సర్వస్వం. ఎవరిని శాసించాలన్నా మేమే. ఒక మైండ్తో ఉంటారు వాళ్ళు. మేమే నీకు బ్రతికిచ్చాం, లైఫ్ ఇచ్చాం, నీకేముంది. ఎస్, నేనేమి అబద్ధాలు చెప్పలే. మా ఫాదరు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేస్లో చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. మీరు అబవ్ క్లాస్ ఎలా అవుతారు? రాఘవరావు 80 సంవత్సరాల వయసులో అబద్ధాలు చెప్తున్నాడు. ముగ్గురు సిస్టర్స్లో ఒక సిస్టరు పని మనిషిగా వెళ్ళారు లక్ష్మీపతి దొర దగ్గర. పని మనిషి ద్వారా వచ్చిన సంతానం. చెప్పుకోకూడదు మా కుటుంబ వ్యవహారాలు. ఆయన ఎక్కువ మాట్లాడాడు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఆయనకి ఇంకా ముందు భార్య ఉంది, లక్ష్మీపతి దొరకు. రాఘవరావు తండ్రికి ఇంకా ముందు భార్య ఉంది. వాళ్ళ సంతానం వేరు. ఆ రెండో వైఫ్గా వచ్చినటువంటి సంతానం వీళ్ళు. ఆ రెండో వైఫ్ ఎవరంటే మా అమ్మ తాలూకా సొంతం అక్క చెల్లెలే. సో ఇందులో ధనవంతులు ఏంటి, పేదవాళ్ళు ఏంటి, అసలు కుటుంబాల దగ్గర ఈ చర్చలు ఏంటి? అది రాఘవరావుకి ఇష్టం, దువ్వాడ శ్రీనివాస్ ఇష్టం లేదు. మీ పెళ్లి ఎలా జరిగింది? మా ఇంట్లో మరి కొంతమంది పెద్దలు, మా అమ్మ వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ ఈ పెళ్లి చేద్దాము, అన్ని కుటుంబాలు కలిసి ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు ప్రేరేపించారు. ఆ ప్రేరేపణలో మాది చిన్న వయసే కదా, తెలిసి తెలియని వయసు, ఏదో అంగీకరించేసాం, అయిపోయింది. కానీ అంగీకరించిన దానిలో వాణి అయితే ఇష్టమే, కానీ నేను చేసుకోవాలని అనుకున్నాను. కానీ కుటుంబ సభ్యుల్లో రాఘవరావు, వాళ్ళ మదరు, వాళ్ళ ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్ బాగా అయింది. పెళ్ళి అయిన తర్వాత కూడా అయినాయి, పెళ్లికి ముందు అయినాయి, పెళ్లికి తర్వాత కూడా అయినాయి. ఒక దశలో వాణియే చెప్పింది, 96వ సంవత్సరంలో మొదటి బిడ్డ పుట్టిన తర్వాత నన్ను ఇంటికి వచ్చేయమన్నాడు మా నాన్న. ఎప్పుడు మీరు ఆ ఇంట్లో, రాఘవరావు ఇంట్లో లేరు? నా కాలేజెస్ ఉన్నాయి కదా, పాతపట్నంలో ఉండేవాడిని. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను కాలేజీలు ఎక్కడో పై దేశంలోనో పై రాష్ట్రంలో పెట్టలేదు. మిలియాపుట్టి, సారవకోట, పాతపట్నం, ఈ 3 దగ్గరలో 3 జూనియర్ కాలేజెస్. మాట్లాడుకుందాం. రాఘవరావు ఇంటికి రావడం ఏంటి? నాకు అది అర్థం కాదు. ఎల్లరికం అంటారా? నాకెందుకు కర్మ, ఎల్లరికం రావాల్సిన అవసరం నాకేంటుంది? వాళ్ళు మా దగ్గర ఉంటే బాగుంటుంది, మాకు కొడుకులు లేరు అన్నట్టుగా కొన్నాళ్ళకి మా అత్తవారు, ఆయన నోటి నుంచి ఎప్పుడు ఆ మాట రాలేదు అనుకోండి, ఆయన నోటి వెంబడి రాలేదు. ఆయన అంటాం, తిను కూడా ఎక్కువ ఈమెకి తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమ. మరి ఇంక ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండదు. ఆమె సిస్టర్స్, ఆమె అమ్మ నాన్న, తప్పేం లేదు, ఉండొచ్చు. ఎవరికి తప్పని ఎవరు తప్పు పెట్టరు. సేమ్ టైం అదర్ సైడ్ కూడా ఉండాలి. నేను గౌరవించాను కదా. ఏ మీడియాలో అడిగినా, మీరు గతంలో అడిగినా రాఘవరావు అంటే గొప్ప మనిషిని, వాణి అంటే మహాదేవత అని నేను చెప్పాను తప్ప ఇవి ఎప్పుడు నేను చెప్పలేదే. మరి అలాగే మా కుటుంబానికి వచ్చినప్పుడు కూడా మా మదర్ పైన విమర్శలు చేయటం, ఇష్టానుసారంగా మాట్లాడటం, వ్యక్తిత్వ హననం చేసేటట్టు మాట్లాడటం, ఇప్పుడు ఎప్పుడు ఆవిడ నోరు మాట్లాడితే ఇదే మా బ్రదర్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా వ్యాపారాలు చేసేవాడిని. నాది గ్రానైట్ బిజినెస్, ఎడ్యుకేషనల్ దీనిలో 99 వరకు ఉన్నాను. 99లో గ్రానైట్ ఫీల్డ్కి వచ్చాను. గ్రానైట్ ఫీల్డ్లో ఒక 10 years పీక్స్కి వెళ్ళాను. ఐకాన్ బ్రౌన్ అని ఒక కలర్ గ్రానైట్కి ఓనర్గా నేను ఆ కలర్ సప్లై చేశాను. వరల్డ్ క్లాస్ కలర్ అది, ప్రపంచంలోనే అలాంటి కలర్ దొరకదు. ఆ కలర్ నేను 10 years మార్కెట్ చేశాను. సొంత క్వారీ, సొంతంగా సంపాదించాను. అది ఇంకా ఇక్కడెక్కడే దువ్వాడ వాణి మీ వివాహం జరిగింది, సంపత్రావు వాణి దువ్వాడ వాణి అయిపోయింది. ఏవైనా కట్నాలు, కానుకలు లాంటి శ్రేణికి ఇచ్చారా? నాకు రూపాయి ఇవ్వలే. ఇస్తామన్నారు 1,50,000 ఇవ్వలే. చెప్తున్నాను కదా, ఈ క్వారీ వాళ్ళు ఎలాంటి తత్వం అంటే, క్వారీ సక్సెస్ అయింది, పరిశ్రమైంది, అది నా పేరు రాసేయని చెప్పి గొడవ పెట్టారు. అప్పటికి నేను రాజకీయాల్లో ఇంకా యాక్టివ్ కాదు. 2002, 2003
విద్యార్థి దశ నుంచి పాలిటిక్స్లో ఉన్నాను, కానీ రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని అంతే. 24 వచ్చేటప్పటికి సార్ 2003లో సార్ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో నేను యాక్టివ్గా పనిచేశాను. అప్పుడు నన్ను సార్ హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి టికెట్ కన్ఫర్మ్ చేశారు వైఎస్ఆర్ గారు. చేసిన తర్వాత నేను పోటీ చేస్తాను అనుకున్నప్పటికి తండ్రి కూతురు రాఘవరావు వాడిని ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ని మాకు కావాలి, నాకు కానీ నా కూతురికి కానీ కావాలి, ఇవ్వకపోతే మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చిన్నాడు కదా నేనున్నాను, నీకు ఇంకోటి చూస్తానులే, ఆ సంపత్రావు గెలవడు కానీ అడుగుతున్నాడు, ఇచ్చేద్దాంలే అని సార్ అన్నాడు. ఆయన సార్ మీ ఇష్టమే సార్ అని, ఇంకా నేను చిన్నోడిని కట్టి అలాగే అనేసాను. ఆవిడకి సపోర్ట్ చేశాను. చూసారా, అప్పటికి నేను వ్యాపారంలో పీక్స్కి వెళ్ళాను. ఆ వ్యాపారం తన పేరును రాయాలి. 2004లో రాజశేఖర రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు. ఆ టికెట్ తనకు కావాలి, డిమాండ్ చేసి మరీ తెచ్చుకున్నారు.